ఎప్పుడూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓట్లు వేయండి అని అడిగేవారు. కానీ విచిత్రంగా జగన్ని కాదు, నన్ను చూసి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన టీచర్ల సంఘాన్ని అభ్యర్థించటం ఒక గమ్మత్తైన విచిత్రమైన పరిణామం. చాలా ఇన్నాళ్ళు నేనే సూపరు, నేనే తోపు అని విర్రవీగే మరి ఎడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇదొక మరి ఆశనిపాతం అనే చెప్పాలి. మరి వాళ్ళ వీరభద్రస్వామి గారు మాట్లాడినట్టుగా రేపు పొద్దున్న ఆ 1/6 నెగ్గేవాళ్ళు నెగ్గాలి అంటే మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్పి చెల్లిపోయిన వేణుగారు మాట్లాడినట్టు మాట్లాడితే మరి వారికి తిరిగి అసెంబ్లీ చూడటం కష్టం. ఇలా ఎవరన్నా ఫ్రాంక్గా వీరభద్రస్వామి గారి లాగా బాబు నన్ను చూసి ఓటేయండి తప్ప మా ముఖ్యమంత్రిని కాదు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు బహుశా రేసులో ఉంటే, అంటే ప్రజలు విశ్వసిస్తే రేసులో ఉంటే ఉండొచ్చు. మరి అలాగే సింగనామల జొన్నల గడ్డ పద్మావతి గారు, వారు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మరి సింగనామల వారి పనితీరు బాగోలేదని చెప్పి మరి వారిని కూడా తీసేయటం జరిగింది. గమ్మత్తు ఏంటంటే మరి ఆవిడ కూడా చెప్పారు మొన్న బాబు గారిలాగా, ఎంఎస్ బాబు గారిలాగా, పూతలపట్టు ఎమ్మెల్యే గారిలాగా వారు కూడా చెప్పారు, అరే మేము అంతా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టే మేము వారి కనసనల్లోనే మరి చేయటం జరిగింది. మరి మేమేమి తప్పు చేశాం? అసలు మేమేమన్నా తప్పు చేయడానికి అసలు అవకాశం ఉందా? మీరు చెప్పింది మేం చేస్తే మీరు ఇప్పుడు మమ్మల్ని తప్పించేస్తానంటే ఎలా? ఒక్క రెడ్ల ఓట్లతోనే మేము నెగ్గలేదు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సపోర్ట్ చేస్తేనే నేను ఎమ్మెల్యే కాగలిగాను అని చెప్పి మరి ఎంతో మెచ్చుకునేవారు ఇదివరకు పద్మావతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి శ్రీదేవి గారికి ఆవిడ ముందే కళ్ళు తెరిచారు, ఎంతో అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఉండవల్లి శ్రీదేవి గారు కూడా. మరి వారికి తెలిసిన నిజం ఇవాళ పద్మావతి గారికి అలా రోజుకో 2-3 గాడికి మనం అనుకున్నట్టే కనువిప్పు కలుగుతుంది. అయినా సరే మరి ప్రవర్తనలో పెద్దగా మార్పు రావటం లేదు.